భారత్కు చెందిన రహస్య సమాచారాన్ని పాక్ నిఘా సంస్థకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాక్ నిఘా సంస్థకు చేరవేస్తున్నారనే ఆరోపణలపై అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె సురేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పిఏ మహ్మద్ రియాస్ నేతృత్వంలో జ్యోతి మల్హోత్రా పర్యటనకు టూరిజం డిపార్ట్మెంట్ స్పాన్సర్ చేసిందని సురేంద్రన్ ఆరోపించారు. కేరళ సీఎం పినరయి విజయ్ అల్లుడు రియాస్ నేతృత్వంలోని పర్యాటక శాఖ పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కన్నూర్ ట్రిప్నకు స్పాన్సర్ చేసిందని, ఆమె ఎవరిని కలిసింది, ఎక్కడికి వెళ్లింది, అసలు ఆమె ఎజెండా ఏంటి, పాక్తో సంబంధాలున్న జ్యోతి మల్హోత్రాకు కేరళలో రెడ్ కార్పెట్ ఎందుకు వేశారు అని సురేంద్రన్ ఎక్స్లో ప్రశ్నించారు. సాధారణంగానే కేరళ మంచి పర్యాటక ప్రదేశం. అలాంటి ప్రదేశంలో ఎవరు పర్యటించినా అభ్యంతరం ఉండదు. కానీ దేశద్రోహం ఆరోపణలు ఎదుర్కొంటోన్న జ్యోతి మల్హోత్రా లాంటి వారు కేరళకు ఎందుకు వెళ్లారన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అందులోనూ జ్యోతి మల్హోత్రాకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మహ్మద్ రియాస్ స్పాన్సర్ చేశారనే ఆరోపణలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. మహ్మద్ రియాస్ సీఎం విజయ్నకు మేనల్లుడు కావడంతో ఈ వివాదంపై మరింత ముదురుతోంది. ఈ వ్యవహారంలో కేరళ ప్రభుత్వంపై బీజేపీ అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. జ్యోతి మల్హోత్రాపై బీజేపీ కేరళ మాజీ అధ్యక్షుడు చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు దక్షిణాదిలో కొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరోవైపు దక్షిణాదిలోని గూఢచారి జ్యోతి మల్హోత్రా నెట్వర్క్ ఉండొచ్చన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ పాకిస్తాన్ గూఢచారికి సౌత్లో ఉన్న సంబంధాలపై నిఘా సంస్థలు ఆరా తీస్తున్నాయి. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్కు వెళ్లిన సమయంలో జ్యోతి మల్హోత్రాకు పాక్ హైకమిషన్ ఉద్యోగి అయిన డానిష్తో పరిచయం ఏర్పడింది. అనంతరం జ్యోతి మల్హోత్రా పాక్ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ జ్యోతి మల్హోత్రా డానిష్తో మాట్లాడినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. పాక్ గూఢచర్యం చేస్తోన్న జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు జ్యోతి మల్హోత్రాను ప్రశ్నించారు. విచారణలో జ్యోతికి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు, ఉగ్ర కార్యకలాపాల్లో పాలు పంచుకున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు పేర్కొన్నారు. అయితే ఆమె పూర్తి స్పృహతోనే పాకిస్తానీ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందని అధికారుల విచారణలో తేలింది. భారత్కు చెందిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకు చేరవేశారనే ఆరోపణలతో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్తో నిరంతరం టచ్లో ఉన్నట్టు తేలింది. అంతేకాదు వీరిద్దరి మధ్య ఎమోషనల్గా జరిగిన వాట్సాప్ చాటింగ్ను గుర్తించారు. ఆ చాటింగ్లో ఐఎస్ఐ ఏజెంట్ అలీ హసన్ తనని పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలని జ్యోతి మల్హోత్రా కోరినట్లు వెల్లడైంది. అలీ హసన్కు భారత సైన్యానికి సంబంధించిన సమాచారం సైతం జ్యోతి షేర్ చేసిందని, కొన్ని సంభాషణలు కోడ్ రూపంలో ఉండగా అవి గూఢచారి కార్యకలాపాలకు సంబంధించినవి అని అధికారులు నిర్ధారించారు. వాట్సాప్ చాట్తో పాటు జ్యోతి మల్హోత్రా ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. జ్యోతి మల్హోత్రాకు 4 బ్యాంక్ అకౌంట్లు ఉండగా అందులో ఒక అకౌంట్కు దుబాయ్ నుండి డబ్బులు వచ్చాయని అధికారుల విచారణలో వెల్లడైంది. పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా గురించి ఇటీవలే మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. పాక్ పర్యటన సమయంలో జ్యోతి మల్హోత్రా రక్షణ కోసం సాయుధ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి స్కాట్లాండ్కు చెందిన ఓ యూట్యూబర్ తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గత మార్చిలో స్కాట్లాండ్ యూట్యూబర్ క్యాలమ్ మిల్ లాహోర్లోని అనార్కలి బజార్లో వీడియో చిత్రీకరిస్తుండగా జ్యోతి మల్హోత్రా కూడా వీడియో తీస్తూ ఆయనకు ఎదురుపడ్డారు. పాకిస్తాన్ ఆతిథ్యం గురించి మిల్ జ్యోతి మల్హోత్రా అభిప్రాయాన్ని అడగ్గా
చాలా బాగుందని సమాధానమిచ్చారు. అనంతరం జ్యోతి మల్హోత్రా ముందుకు వెళుతుండగా 6 భద్రతా సిబ్బంది AK-47 తుపాకులతో జ్యోతిని అనుసరిస్తున్నట్లు గుర్తించిన మిల్ ఆశ్చర్యపోయారు. జ్యోతిని అనుసరిస్తున్న సాయుధులు ధరించిన జాకెట్లపై నో ఫియర్ అని రాసి ఉన్నట్లు వీడియోలో కనిపించింది. జ్యోతి మల్హోత్రాకు అన్ని తుపాకులతో భద్రత కల్పించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తూ ఆ యూట్యూబర్ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జ్యోతి మల్హోత్రాకు ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్లో ట్రావెల్ విత్ జో అనే పేరుతో ఖాతా ఉంది. ఆమె తన ఇన్స్టా ఖాతాలో పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు, రీల్స్ను పోస్ట్ చేశారు. పాకిస్తాన్లో రూపొందించిన రీల్స్, వీడియోల ద్వారా పాక్లో సానుకూల అంశాలను చూపించడానికి జ్యోతి మల్హోత్రా ప్రయత్నించారు. పాకిస్తాన్లో చాలా మంచి ప్రదేశాలున్నాయంటూ జ్యోతి మల్హోత్రా ప్రచారం చేసింది. జ్యోతి పాకిస్తాన్ వెళ్లి అక్కడి అనార్కలి మార్కెట్ను వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆహార పదార్థాలు, సంస్కృతి, అనేక ఇతర కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. అయితే ఈ విషయం మొత్తం బయటకు రావడంతో ప్రస్తుతం జ్యోతి మల్హోత్రాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. భారత్లో ఉంటూ జ్యోతి మల్హోత్రాకు పాకిస్తాన్పై ఎందుకు అంత ప్రేమ అంటూ తిట్టిపోస్తున్నారు. పాక్కి గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన వ్యవహారంలో మరెన్ని సంచలన విషయాలు వెలుగు చూడనున్నాయనేది చూడాలి. భారత్కు చెందిన రహస్యాలను పాక్ NIA సంస్థకు చేరవేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటన అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. కేరళ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి PA మహమ్మద్ రియాజ్ నేతృత్వంలో జ్యోతి మల్హోత్రా పర్యటనకు టూరిజం డిపార్ట్మెంట్ స్పాన్సర్ చేసిందని సురేందర్ ఆరోపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.